తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టిఎఫ్ఏ లవర్స్. ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఈరోజు టాపిక్ వచ్చేటంటే మనం మిరాయి సినిమా చూసాం. మిరాయి సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ టికెట్లు బుక్ చేసుకొని అర్జెంటుగా సినిమాకి వెళ్ళిపోండి. ఎందుకంటే మళ్ళీ మనోడు మంచి ఇట్టు కూడా వేసాడబ్బా, మామూలు ఇట్టు కాదు. ఫస్ట్ మూవీ ఎంత వచ్చింది, 350 ఎంత వచ్చింది కదా. ఇది చూడవసరం లేదు, ఆల్మోస్ట్ 400 crores 500 crores వస్తాడని నేను అనుకుంటున్నాను. చెప్పాలంటే సినిమా గురించి చెప్పాలంటే ఒక మంచి సినిమా చూసానని ఒక ఫీల్ అయితే ఖచ్చితంగా అందరికి అనిపిస్తుంది, నాకైతే అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డైరెక్టర్ గురించి చెప్పాలి. ఎందుకు డైరెక్టర్ గురించి చెప్పాలంటే నాకు చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్, అదే ఒక మంచి సినిమా చూశానన్న ఫీల్ అనిపించింది. ఎందుకంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, తీసే విధానం, దాన్ని రివీల్ చేసే విధానం కానీ ఆల్మోస్ట్ చాలా బాగా అనిపించింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అలా సినిమా లేపుతూనే ఉన్నాడు. ప్రతి సీను స్టోరీ వెళ్తూ ఉంటుంది, అలాగే సీన్లు కూడా చాలా హైలైట్ అవుతూ ఉంటాయి. ఇంకా మ్యూజిక్ గురించి చెప్పాలా, మ్యూజిక్ అయితే చాలా బాగుందబ్బా. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం అంటే ఒక కేజీఎఫ్ తగ్గించుకుంటే మంచిది, కేజీఎఫ్ ఈ అని ఊహించుకుంటాం, కానీ ఈ సినిమాకి ఎలా కొట్టాలో అలా కొట్టాడు. మ్యాక్సిమం చాలా బాగా కొట్టాడు మ్యూజిక్ పరంగా చూసుకుంటే. అలాగే ఇంకా హీరో గారి గురించి చెప్పాలంటే మనోడు హార్డ్ వర్క్కి హ్యాట్సప్ చేయాలండి. ఎందుకంటే మనోడు ఎంచుకుంటే స్టోరీ ఎంచుకునే విధానం కానీ, అలాగే తీసే ఇది ఆ సినిమాకి పెట్టే హార్డ్ వర్క్ కానీ చాలా అంటే చాలా. మనోడు ఇంకా చూసుకోవసరం లేదు, సినిమాకి ఎంత పెట్టాలో అంత పెట్టేస్తున్నాడు. ఇంకా మనోడి గురించి ఫ్యూచర్లో ఇంకా మనోడిని చూసుకోవసరం లేదు. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, చాలా బాగా చేసింది. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్, బాగా కనెక్ట్ అయినట్టు. మన ఫైనల్గా మన మంచు అన్నజ్ గురించి చెప్పాలి. మంచు అన్నజ్ గురించి చెప్పాలంటే చాలా రోజుల తర్వాత మంచి కంబ్యాక్ అని చెప్తాను. అంటే మొన్న రీసెంట్గా అదే ఆడియో లాంచ్లో, ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చెప్పాడు కదా, ఖచ్చితంగా నేను ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తానని చెప్పాడు కదా. ఖచ్చితంగా కంబ్యాక్ ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. నా వరకు మనోజ్ అన్న చాలా బాగా చేశాడు. ఫస్ట్ టైం విలన్ కింద చేసిన తర్వాత చింపి పడేసాడు అనిపించింది నిజంగా చెప్పాలంటే. నుంచి నా లైఫ్లో గోల్డెన్ డేస్ అయిపోయారా, సెలెక్ట్ అయిపోయాను రా. అంటే ఇంకో విషయం చెప్పాలా, విఎఫ్ఎక్స్ గురించి ఖచ్చితంగా చెప్పాలా. ఆ బడ్జెట్లో విఎఫ్ఎక్స్ గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ బడ్జెట్లో ఆ రేంజ్ విఎఫ్ఎక్సెస్, అదే విఎఫ్ఎక్స్ తీసారంటే ఖచ్చితంగా డైరెక్టర్కి అలాగే ఆ టీం అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. సినిమా తోపుందబ్బా. ఫైనల్గా ఒక మంచి మూవీ చూసానన్న ఫీల్ అయితే నాకు ఉంది. అట్లాగే మీకు కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మాకు ప్లీజ్ ముందు లైక్ కొట్టండి. ఎందుకంటే లైక్ కొడితేనే కనీసం ప్రస్తుతానికి ఒక 50 వ్యూస్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే మన దాంట్లో ఒక రివ్యూ వచ్చిందంటే అది ఖచ్చితంగా తోపు సినిమా, అదే ఒక ఖచ్చితంగా బాగుంటుంది సినిమా. అందువల్ల మీరు చూసుకోవసరం లేదు. ఇంకా మన దాంట్లో వీడియో వచ్చిందంటే ఓకే సినిమా బాగుందన్న ఫీల్ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.